మీ ఆఫీస్కి వెళ్తూ ఉంటే యమున దిష్టి తీద్దామని చెప్పి బయటికి వస్తుంది. అప్పుడే లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది, ఎందుకమ్మా ఇప్పుడు ఇవన్నీ అని అనటంతో అప్పుడు యమున అంటుంది, ఎందుకు అంటావేంటి లక్ష్మి, మొదటిసారిగా నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు, అందుకనే నీకు దిష్టి తీయాలి కదా, నీకు మంచి జరగాలి, ఎవరి కళ్ళు నీ మీద పడకూడదు, అందుకనే ఈ దిష్టి తీస్తున్నాను అనేసి లక్ష్మికి దిష్టి తీస్తూ ఉంటుంది. అంతలో పద్మాక్షి అటుగా వెళ్తూ సడన్గా యమున దిష్టి తీస్తూ ఉండటం చూసి బయటికి వస్తుంది. లక్ష్మి అలా చూస్తూ ఉంటుంది, బాధపడుతూ. యమున తన మీద చూపించే ప్రేమకి పద్మాక్షి సీరియస్గా చూస్తూ ఉంటే అంబిక వచ్చి పక్కనే నిలబడి పద్మాక్షిని చూస్తూ ఉంటుంది. అప్పుడు యమున దగ్గరికి వచ్చేసి సీరియస్గా దిష్టి తీస్తూ ఉంటే ఆ గిన్నెని గట్టిగా కొడుతుంది పద్మాక్షి. అది మొత్తం కింద పడిపోతుంది. అదంతా లక్ష్మి మీద పడిపోతూ ఉంటుంది. అప్పుడు అది చూసి ఒక్కసారిగా లక్ష్మి బాధపడుతూ చూస్తూ ఉంటుంది. యమునను చూసి, ఏంటి ఇంట్లో ఉన్న కోడల్ని పట్టించుకోవటం చేత కాదు, కానీ ఇలా రోడ్డున పోయే వాళ్ళని, పని మనుషుల్ని చూసుకుంటూ వాళ్ళకి సేవలు చేస్తూ ఇలాంటివి చేస్తూ ఉంటావా, నీకు అసలు బుద్ధుందా అని అంటూ సీరియస్గా యమునని అంటుంది. అప్పుడు యమున, తప్పేముంది పద్మాక్షి, వదిన తనకి చేస్తే తప్పేముంది అని అంటే, తప్పు ఏముంది అంటావా, అసలు నీది లో క్లాస్, అందుకే లో క్లాస్ వాళ్ళతో కలిసి నీవు ఎలాంటి పనులు చేస్తున్నావు అని అంటూ చాలా సీరియస్గా తిట్టి అరిచేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే యమున అలా చూసి బాధపడుతూ ఉంటే పద్మాక్షి మాత్రం చాలా సీరియస్గా, చూడు ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే మాత్రం అస్సలు ఊరుకోను, ఇలా రోడ్డున పోయే వాళ్ళందరికీ ఇలా చేస్తూ కూర్చుంటే అస్సలు ఊరుకోను నేను అని అంటూ సీరియస్గా గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. లక్ష్మి బాధపడుతూ చూస్తూ ఉంటుంది. ఇక ఇష్టం వచ్చినట్టుగా పద్మాక్షి యమునని తిట్టేస్తూ ఉంటుంది. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.